హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరించి దాడి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు. చొప్పదండి మండలంలోని కోనేరుపల్లి గ్రామానికి చెందిన కొలపూరి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సర్వే నెంబర్లు 17/17/B/2, 27/27/A/A, 27/B, 29/29/A, 29/B/A, 32/32/B భూములకు సంబంధించిన హైకోర్టు WP నెంబర్ 18473/2026లో 2026 జూన్ 17న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు, ఉప సర్పంచ్ అవనూరు తిరుపతి అలియాస్ గజ్జల తిరుపతి, పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్తో పాటు మరికొందరు భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 13న ఉదయం సుమారు 11:30 తమపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. గడ్డపారలో పారలతో బెదిరిస్తూ హత్యాయత్నం చేశారని, అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో తన కుమారుడు కొలపూరి రాజనరసయ్య తలకు తీవ్ర గాయమై కుప్పకూలగా తన కాలికి కూడా బలమైన గాయమైందన్నారు. వెంటనే 100కు డయల్ చేయడంతో పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, అనంతరం 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిగా సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు, ఉప సర్పంచ్ అవనూరు తిరుపతి అలియాస్ గజ్జల తిరుపతి, మొగిలిపాలెం అంచయ్య, పూరండ్ల చంద్రయ్య, కనుకట్ల నర్సయ్య, బత్తిని ఎల్లయ్య, కనుకట్ల పవన్, గజ్జల గోపాల్, గూడ రామేశ్వర్ రెడ్డి, కనుకట్ల నాగలక్ష్మి, గజ్జల శాంతమ్మతో పాటు మరికొందరిని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై హత్యాయత్నం సహా చట్టపైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నందున పోలీసు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో కోరారు. దౌర్జన్యంగా లొల్లి మా మీద అయితే నిన్న బాగా కొట్టడం జరిగింది. మమ్మల్ని తొవ్వ కావాలి, మీరు తొవ్వ జడగొట్టిన మేము మళ్ళీ తీస్తాం, అదంతా కూలగొడతామని వచ్చారు. అయితే కూలగొట్టద్దు, ఏదేమైనా మేము నిలబడతామని నిలబడ్డాం. పారల తట్టలు 2-3 గాలకు గుంజేసినాం. నన్ను కొట్టిండ్రు, నా పెద్ద కొడుకును కొట్టిండ్రు, నూకేసిండ్రు, తొక్కిండ్రు. నా 3వ కొడుకు దండం పెట్టిండ్రు, అందరికీ కాళ్ళు మొక్కిండ్రు. అయినా కానీ వినలే. సంపుతాం, హైకోర్టులో కేసు ఉన్నది. హైకోర్టులో కేసు ఉన్నా కానీ వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసిండ్రు. చేస్తే మేము ఊకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మా పాన భయం ఉన్నదని పెడతారు. వాళ్ళే మా ఒక్కిళ్ళ మీద దాడి చేసింది వాళ్ళే మా చేనులకి వచ్చిండ్రు. మళ్ళీ మొత్తానికి ఒక కుటుంబం ఎట్లా దాడి చేస్తుంది గట్లా వచ్చిండ్రు చేసి ఇప్పుడు మళ్ళీ ఇవాళ వాళ్ళే వచ్చి నిన్ననే వచ్చి మా పాన భయం ఉన్నది మా కాళ్ళతోటి అని మళ్ళీ వాళ్ళే దరఖాస్తు పెట్టుకున్నాం. మా పట్ట భూమిలోకి వెళ్ళి మేము ఇయ్యమని మేము అంటున్నాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళే చెప్పుల మీదకి ఎత్తామన్నారు, వాళ్ళే నోటికి వచ్చినట్టు తిట్టిండ్రు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఇప్పుడు ఈజ్మెంట్ రైటో ఎంఐ రైటో తీస్తామని పెడతాను. గౌరవం మేము ఇవాళ చేసినాం. నిన్న దవాఖానకు పోయినాం, నిన్న వచ్చినాం. మాకు న్యాయం కావాలి అయ్యా. నిన్న దెబ్బలు ఎవరికి తగిలినాయి? నా పెద్ద కొడుకు తగిలింది, నాకు తగిలింది. నా పేరు కోలపూరి రాజనరసయ్య, కోనేరుపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తా కారోబార్గా. గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. మా గ్రామానికి నక్ష ప్రకారం ఉన్న తొవ్వను ఆక్రమించుకుని నా యొక్క పట్టాభూమి నుండి మా తల్లిగారు తండ్రిగారు సంపాదించినటువంటి పట్టాభూమి 32 సర్వే నెంబర్ల నుండి బాట తీస్తామని మా గ్రామ ప్రజలు, మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు తోడై వాళ్ళతో పాటు రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి బాగా లోపరుచుకుంటూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి నిన్న ఊరు వాళ్ళు మొత్తం మంది మోక మీదకి వచ్చి నా వ్యవసాయ భూమి దగ్గరికి వచ్చి ఆ గట్టు తీసేస్తామని కొట్టిర్రు. అందరు మూకుమ్మడై దాడి చేస్తుర్రు. దయచేసి మేము పట్టాభూమి దీని మీద మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేసాము. ఆ పిటిషన్ ఉండగా కూడా మమ్మల్ని కోర్టు ధిక్కారం చేసి మా పైకి వచ్చి దాడి చేస్తుర్రు. దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మా విలేజ్లో దాదాపు ఒక 100 మంది దాకా వచ్చిర్రు, నాపై దాడి చేసిర్రు. నాది పట్టభూమిలోకైనా దారి కావాలని వాళ్ళు బాగా దౌర్జన్యం చేస్తుర్రు. అంటే ఒకటి, ఇప్పుడు ఎవరైతే మీ భూమిలోకి వెళ్ళి దారి కావాలని అడుగుతున్నారో వాళ్ళందరికీ అవతల ఒడ్డున పొలాలు ఉన్నాయా? లేవు, అందులో లేవు. మాదే కాట్నపల్లి శివారు, కోనేరుపల్లి శివారు లాస్ట్, తర్వాత దాటితే కాట్నపల్లి శివారుకి లేనప్పుడు వాళ్ళకి దారి ఎందుకు? వాళ్ళకి దారి కావాలంటే ఈ లింకును ఆ లింకు కలుపుకొని చేస్తాం, వీనితో ఏమవుతుంది అన్న ఉద్దేశంతో ఉన్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఉన్న నక్షత్రను కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్నారు కానీ ఇప్పుడు నా దాంట్లోకించి తవ్వ తీస్తామంటారు. పరిస్థితికి అది. ఎందుకంటే అట్లాంటి తవ్వ తీయకు నేను అంటున్నా. నక్ష ప్రకారమే బాటకు పోర్రి, ఏదేమున్నా నక్ష ప్రకారమే వెళ్ళండి. మాకు జీవనోపాధి ఈ వ్యవసాయ భూమి మీద ఉన్నది. దయచేసి మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయగలరని. గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది కదా, అధికారులు ఏమంటున్నారంటే, అధికారులు వచ్చిర్రు, స్పందించారు. ఫస్ట్ తీస్తామన్నారు, ఏమన్నారు పట్టాభూమి సార్ మాది అన్న వల్ల, మీ పట్టాభూమి అయితే దానికి
ఈ విధంగా ఉంటుంది ఈజిమెంట్ రైట్ ట్యాక్స్ 10 సంవత్సరాలు నడిచినట్టుంటే ఇట్లుంటుంది అట్లుంటుంది. కానీ కాకపోతే ఏంటంటే మా జీవనోపాధి ఆ భూమి మీదనే ఉంది. అంటే నిజానికి 10 సంవత్సరాలు దానికెళ్ళి నడిచారా? మేము అట్లా కాదు, నేను పోసుకున్న దారి అది, వాళ్ళు పోసి మా పొలం పనులకి పోసుకున్న దారి పర్సనల్, నేను పోసుకున్నది వేరే కాదు. ఇష్టం ఉన్నప్పుడు బంద్ ఇష్టం 17వ నెంబర్లో స్టార్ట్ అవుతుంది నా భూమి, 32 వరకు నాయే సర్వే నెంబర్లు ఉంటాయి. ఆ దారి ఊర్లో నుండి నేను పోసుకున్నది, వేరే గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పోసింది కాదు, ఎవరు నాకు ఖర్చు పెట్టింది కాదు, మేమే సొంతంగా పోసుకున్నది ఆ దారి. ఒకసారి మీడియా అయితే అక్కడ దారి లేదని వాళ్ళు ప్రభుత్వ అధికారులు చెప్పారు కదా, సర్వేరు మా పొలంలో దారి లేదని చెప్పారు, అయినా వీళ్ళు వింటలేరు. నక్షతో విడిచిపెట్టి నా దాంట్లోనే తవ్వ కావాలంటారు. మా భూమిలో నక్ష లేదని ఎంఆర్ఓ గారు, మన సర్వేర్ గారు, ఆర్ఐ గారు క్లియర్గా మోక మీదకి వచ్చి పంచనామా చేసి పంచనామా కాపీ కూడా ఇచ్చారు నాకు. గ్రామం మొత్తం మీ మీద ఇట్లా దాడి చేయడానికి, కక్ష పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి? రాజకీయ కక్ష. ఎందుకంటే నేను గతంలో మా అమ్మ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు గెలిచింది మాది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ సర్పంచ్ కాంగ్రెస్ కాబట్టి మా అమ్మల రాజకీయంగా ఎమ్మెల్యే గారు కానీ అధికారులు బాగా ఒత్తిడి తీసుకొచ్చి నన్ను భవిష్యత్తులో మళ్ళీ మీరు బయటికి రాకుండా ఎట్లా ఏంటి భవిష్యత్తులో కాదు అనగదొక్కాలన్న ఉద్దేశంతో అంతే ఎట్లు చేసి కక్ష పెట్టుకొని, రాజకీయ కక్ష పెట్టుకొని నన్ను ఒత్తిడి చేస్తారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, నక్ష ప్రకారం బాట పోసి నక్ష ప్రకారం ప్రజలు నడిచేటట్టు చర్య తీసుకోవాలని దయచేసి పోయినా. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, అధికారులు చెప్పినట్టు నువ్వు వినాల్సిందే, తొవ్వ తీయాల్సిందే, దాని గురించి వేరే ఏం లేదు అని చెప్పిండు. మీ పట్టభూమి కదా? మా పట్టాభూమి అయినా తీసుకునేదే, కొనుక్కున్నదే కానీ ఆయన కష్టార్జితం అయినా కానీ తీసుకునేది. ఇక మేము ఏం చేసుకొని బతుకుతాం అంటే ఇక ఆయన మాకు ఏదన్నా చెప్పాలి. మేము అడిగినాం, దండం పెట్టినాం, 2 కాళ్ళు మొక్కినాం, అన్ని చేసినాం. మా అమ్మగారు నక్షదారి ఉండగా దాన్ని మరమ్మతు చేయమని నా ప్రాధాన్యపడినా, అది చేయడానికి వెనక ముందు అవుతారు, కాళ్ళు మొక్కనికి పోయినాం. ఆయన మా అమ్మగారు ఎమ్మెల్యే గారిని ప్రాధాన్యపడ్డారు, నక్ష ప్రకారం బాట తీయండి.